25వ అధ్యాయం 23వ వచనం. అతని యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడని నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉన్నావు కనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. నీ యజమానుని సంతోషములో పాలు పొందుదమని అతనితో చెప్పెను. తరువాత ఒక తలంతు తీసుకున్నవాడును వచ్చి అయ్యా నీవు విత్తని చోట పోయివాడు చల్లని చోట పంట కూర్చుకునేవాడు కఠినవాడు నేను ఎరుగుదును కనుక నేను భయపడి వెళ్ళి ఈ తలంతును భూమిలో దాచిపెట్టితిని. ఇదిగో ఇది నీవు తీసుకునమని చెప్పాను. అందుకు అతని యజమానుడు అతనిని చూచి సోమరివైన చెడ్డదాసుడా నేను విత్తని చోట పోయివాడును చల్లని చోట పంట కూర్చుకునేవాడని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల వద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ముందునే అని చెప్పి ఆ తలంతును వాని వద్ద నుండి తీసివేసి 10 తలంతులు గలవానికి 10 తలంతులు గలవారికి ఇయ్యుడి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చూస్తారా? ఈ ఒక్క ఆన్లైన్ ప్రార్థనలో దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు ఇక్కడ ఏం దాసుడు అక్కడనే ఫస్ట్ మాట, రెండోసారి ఏమన్నాయండి? సోమరి చెడ్డ దాసుడు అన్నారు. ఈ మాట మీకు ఎందుకు తెలుపుస్తున్నానంటే, యేసు ప్రభు వారు మనకు ఒక వరాన్ని ఇస్తుంటాడు. నేను ఇస్తాడమ్మా? ఒక వరాన్ని ఇస్తుంటాడు. ఆ వరాన్ని మనం ఏం చేయాలి? పెంచుకోవాలి. పెంచుకున్నాం అనుకోండి, ఆయన ఏం చేస్తాడంటే తెంచి వేయకుండా మీకు ఏం చేస్తాడంటే ద్రాక్షావళి ఆయన కనుక ద్రాక్ష తీగవలి నిన్ను అంచెంచెలుగా పెంచుతాడు. దేవుడి స్తోత్రం. ఆయన ఇచ్చిన తలంతా మనం పడసేసుకుని ఇచ్చాడు, దాన్ని పోయి తీసుకొని పెట్టేద్దాం, ఆయన వచ్చిన మళ్ళీ అడుగుతాడు కదా అని ఆ చెడ్డదాసుడు ఏం చేశాడు? ఇచ్చిన దాన్ని మళ్ళీ తిరిగి ఆయనకి ఇచ్చిప్పు చేసి ఇవ్వాలని ఆలోచన రాకుండా పోయి తీసుకొని పెట్టేసి మళ్ళీ ఆయన వచ్చిన కూడా మాట్లాడడం అలాగే మాట్లాడదు. ఇప్పుడు మనం ఏదైనా సరే మనం ఒకసారి ఆలోచిస్తే యేసు ప్రభువు మనకి ఇచ్చిన దాన్ని బట్టి ఒక్కొక్కసారి ఏం చేస్తాం? మనం సంతోషంగానే ముందుకు వెళ్ళే వాళ్ళు కొందరు ఉంటే, వెనక లాగే వాళ్ళు కొందరు ఉంటారు. కనుక మనకు ముందుకు వెళ్ళిపోయే వారు ఉన్నప్పుడు వెనకున్న వారిని మనం అసలు చూడకూడదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వారికి చాలా ఇష్టం. అందుకని నా మంచి దాసుడాన్ని ఏమన్నాడంటే, ఈ చెడ్డ దాసుల దగ్గర నుంచి ఆ నాన్న తీసుకుని ఆ 10 గలను ఆయన ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. 10 చేసిన ఆయన దగ్గరికి ఇచ్చాడు. 10కి 10 ఆయన చేసిన నమ్మకం ఆయనకి వచ్చింది. ఈ మాట మీకు ఎందుకు తెలియపరుస్తానంటే, సేవకులైనా సంఘమైనా చిన్నవారైనా పెద్దవారైనా ప్రభు వారికి ఇష్టమైన వారిని 1కి 2 2కి 4 చేసే వారికి ఇంకా తలంతరిస్తా ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ తలంతరం ఏంటండి పాస్టర్ గారిని అడిగితే, మన ప్రతిదాన్ని మనం చూస్తే మన తీయొద్దు కానీ మత్తయి సువార్త 18 చాలా సార్లు చదువుకున్న మాట అది. నువ్వు ఈ భూమి మీద ఏది బంధిస్తే అది పరలోకాలు బంధించబడుతుంది, పరలోకం నుంచి ఏది ఇప్పితే అది భూలోకంలో కూడా ఇప్పగలగాలి. ఈ మాట మీకు ఎందుకు తెలియపరుస్తుందంటే, ఆయన ఇచ్చిన తలంతరం బట్టి మనం ఏదైనా భూమి మీద బంధించగలం, చేయగలం. దురాగ్ర సమూహమైనా, చీకటి శక్తులైనా, మంత్రశక్తులైనా, చాతబడైనా, ఇంకా ఏమైనా ఏం జరుగుతుందంటే నోట మాటతోనే దేవుడు దాన్ని బంధిస్తారు. ఈ నాలుగుకి మనకి అనుకుంటాము, ఈ నాలుగు లేకపోతే ఏదైనా చేయగలమో చెప్పండి. ఈ నాలుగు పవిత్రమైన నాలుగుగా దేవుడు ఇచ్చాడు మనకి. దీన్ని చెడ్డవాడిని పలకగా మంచివాటిని పలికితే ఈ నాలుగుతో నువ్వు చాలా చేయగలవు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేర్చగలవు, పుట్టుగడ్డు వాడిని బాగా చేయగలవు. ఇలాంటివన్నీ కూడా చేయడానికి పరలోక భగవంతుడు ఆయన ప్రియాకుమారుడు యేసు వారికి ఇచ్చిన వరాల్ని నీకు నాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నాకు వచ్చిన దర్శనం ఇదే.
ఈ మాట నాకు ఈ వాక్యాన్ని ఎందుకు తెలియపరుస్తున్నానంటే, నేను చాలా కష్టంలో ఉన్నప్పుడు, మా తల్లిగారిని నిద్రించినప్పుడు, నేను చాలా బాధలో ఉన్నప్పుడు నాకు ఈ వాక్యాన్ని బయలుపరిచారు దేవుడు. నాకు అర్థం కాలేదు. కానీ మన తలంతు, మన ఆలోచన వేరే ఉంటే ఆయన ఆలోచన, ఆయన తలంతు వేరేగా ఉంటది. కనుక జాగ్రత్తలు కలిగి అసలు మా తలంతు ఏంటి ప్రభాని అప్పుడప్పుడు నెవరేసుకున్న వారు ఉండాలి. అప్పుడప్పుడు నెవరేసుకు అసలు మా తలంతు ఏంటి ప్రభా, మేము ఒకటికి నైనా అయ్యా మళ్ళీ మేము పొయ్యి తీసుకెళ్ళిపెట్టేవారుగా వెళ్ళే ఉన్నామా, లేదా ఆయన 10కి 10 చేసేవారు ఉన్నామని మనం పరీక్షించుకుంటే దేవుడు పెట్టారా, మీకే రాత్రి మీ ఎగ్జామ్ మీకే పాస్ అయిపోగలరు. ఎలా పాస్ అయిపోగలమంటే ప్రార్థన శక్తి తెలిసిపోతా ఉంటది. మీ ప్రార్థన ఎలా ఉందో మీకే తెలియపరుస్తుంటాడు. అందుకనే నేను అంటూ ఉంటాను, ప్రార్థన చేసుకునే వారు ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే, ప్రార్థన ఎలా ఉన్నది అన్నది మనకే తెలిసిపోద్ది. అర్థమైందా? వానభావం కూడా నీ మీద చూసుకొని వచ్చారు ప్రార్థన బాగోపోతే. అర్థమైందా? దేవుడి కృపను బట్టి నీలో ప్రార్థన అంటే ఎంత పెద్ద మకరమైన నేను చెప్పో అంటే పోద్దంటే దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నిసార్లు పోలేదు చెప్పండి, అడుగులో మనం వెళ్ళినప్పుడు గిరిజల మధ్యలో మన స్మార్ట్ఫోన్ ఎన్నిసార్లు పోలేదు, ఎన్ని పోలేదు చెప్పండి. ఏది పడితే అది పోయింది కదా. మనకు ఆహారం ఏది కావాల్సినా మనకు అడిగితే దేవుడు కూడా ఆహారాన్ని ఇచ్చాడు. ఒకసారి దాహం ఎక్కువ వేసినప్పుడు అది ఎక్కడంటే సోడవరాన్ని లబ్బర చెట్లు ఉంటాయి, లబ్బర పాలు వస్తాయి అనమాట. దానికి అక్కడికి వచ్చేటప్పటికి గిరిజలు మమ్మల్ని పరిగెట్టించినప్పుడు ఒక లబ్బర తోటలోకి వచ్చినప్పుడు కూర్చున్నప్పుడు ప్రభా తలంతుల నుంచి తెలియపరుస్తున్నాను, తలంతులు ఉన్న శక్తిని తెలియపరుస్తున్నాను అనమాట. అంటే వరం అని అర్థం. అది అర్థమైందా మీకు? దేవుడు బిడ్డలారా, మరి ఒకదాన్ని పద్ధతులు అలా అనిపించాడు కదా. ఇప్పుడు ఎన్నవని 11. అర్థమైందా మీకు? 9. అలాగనే 9 వరాలు ఉంటాయి ఆయన దగ్గర. 9 వరాలను కూడా మనం వాడుకునేలాగా మనం ఇచ్చుకు చేసుకుంటే 9కి 9 18 కూడా ఆయన ఇస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఉడుకుమోతాయి కాదు ఇచ్చుకోవడానికి వెనక్కి. మనం మాట్లాడే విధానం బాగా ఆయనకి ఏమేడు చేతిలో పెట్టుకున్నాడు ఆయన. ఆ తర్వాత ఆయన ఏమైపోయాడు? చెడ్డదాసుడు అయ్యాడు. అతనికి మనం లెక్కలో లేనట్టే అర్థమైందా మీకు? ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు కలిగి ఉండాలి. నేను అనుకుంటాను అక్కడ, అయ్యా నేను ఇచ్చిన వరాన్ని బట్టి ప్రతిదీ మాట వినాలి కదయ్యా అని అక్కడ సోడవారాన్ని అక్కడికి వెళ్ళేటప్పటికి మాకు దాహం వేసినప్పుడు ఒక కోతి వచ్చి ఎవరికి చెప్పిన వినరు, ఎందుకు తెలిసిన మాట ఇది. మనకి అలసిపోయినప్పుడు ప్రభా ఇక్కడ వాటర్ లేదు ప్రభా అని అడిగినప్పుడు అది పచ్చిమామిడికాయలు గిరేసిందండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందరికి పచ్చిమామిడికాయలు పండు మామిడికాయలు వచ్చింది. పడ్డాయి కింద మనిషి కొట్టి కరెక్ట్గా మాట్లాడుతున్నా 6గురికి మాత్రం 6 కాయలు ఇచ్చింది. నాకు మాత్రం లేదు. ప్రభా నేను నీకు దాసురాన్ని కాదా, నేను ఏదైనా చెడ్డ పని చేశానా ప్రభా, ఎందుకు ఇలా చేసావు? నా మనసులో అనుకున్నాను, నా విశ్వాసం దగ్గర నేను అనలేదు. కానీ నా విశ్వాసులు బాధపడేమన్నారు తెలుసా? అమ్మగారు మీకు రాలేదు కాయ అంటే నాకు పచ్చి కాయ ఇచ్చింది. మీకు ఆ మాటకి ఏమనిపించి ఉంటుంది చెప్పండి మీ మనసులో? నా దాహం ఎక్కువ దాహం వేస్తా ఉంది. నాకు 2-3 చెంబులు వాటర్ తాగాలని ఆశగా ఉన్నాను. కానీ పచ్చిగా ఏం చేస్తే నా నోటి నుంచి ఊట దాహాన్ని తీర్చింది. అందుకని దేవుడి తలంతో మంచిది, దేవుడు ఆలోచన మంచిదో చెప్తున్నాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని దేవుడు పెట్టారు. దేవుడు చేసే కార్యాలను బట్టి మనం ఎంత ముందుకు వెళ్ళిపోవచ్చో ఎన్ని చూసి మనం చెప్పండి. స్త్రీలనే కదా అనుకోకండి, స్త్రీలైనా పురుషులైనా భేదం లేదు ఆయనకి. అందుకని చాలా జాగ్రత్తలు కలిగి మనం ముందుకు వెళ్తే వరాలు ఇస్తాడు ఆయన. వరాలు పట్టుకుని మనం ఏం చేయాలి? పరిగెత్తాలంటే మనకు లాగేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా మనం అసలు చూడకూడదు, ముందుకు సాగాలి. నువ్వు లోకంలో పడిపోకూడదు, లోకాసుల్లో మనం ఉండకూడదు. ఏది కావాల్సిన ఆయనకి ఇవ్వాల్సిన ఆయన తెలుసు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆయన తెలుసు, ప్రతి విషయం ఆయన తెలుసు. నీకు ఏమి ఇవ్వాలో, ఏ ఆహారం నీకు ఇవ్వాలో, ఏ తలంత నీకు ఇవ్వాలో అన్నీ తెలుసు. కానీ మన పిలుపు పోగోవాలి, మన నడక పోగోవాలి, మన తీరు పోగోవాలి. మన గద్దెచ్చండి నష్టమేమీ లేదు. భయపడకుండా మీరు గద్దెచ్చి మాట్లాడిన ఏమి నష్టం లేదు. కానీ మనం చాలా జాగ్రత్తలు కలిగి ఉంటే ఎంత ఇష్టమో. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మనం ఈరోజు స్టార్ వచ్చి చిన్న మాట చెప్పుకుందాం. మత్తయి సువార్త అలాగనే 15వ అధ్యాయము 5వ వచనం. 5వ అధ్యాయము 15వ వచనం. సారీ, 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 15. మనుషులు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంటనున్న వారందరికీ వెలిగించుటకై ఎక్కడ పెడతారమ్మా? దీపస్తంభం మీద మాత్రమే పెడతారు. మనుషులు నీ యొక్క సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారు ఎదుట
మీ వెలుగుని ప్రకాశించబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మనం ప్రతి విషయాన్ని మనం జాగ్రత్తగా కలుగుంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, ప్రతి ఒక్కరుని స్టార్ ప్రతి ఇంటికి వెలిగించుకుంటాం. దాన్ని కొంచెం కింద పెట్టుకున్నాం అనుకోండి, మీ ఇంటి వారు కూడా కనిపించడానికి కదా. అందుకని దేవుడు ఏమని రాసించాడంటే, జ్ఞానం లేని వారమని జ్ఞానం కలిగి ఉండాలని ప్రభువారు చెప్తున్నారు. మీ ఇంటి దీపాన్ని అక్కడ దీపస్తంభం మీద మీరు వెలిగించండి. ఇప్పుడు స్టార్ ప్రతి ఒక్కరికి కట్టుకుంటాం కదా, కొంతమంది సేవకులు కట్టరు, స్టార్ కట్టరు, ఏ చెప్తుంటారు. మనిషికి ఒక ఇష్టం, మనకి ఇష్టమైంది మాత్రం మనం చేస్తాం. ఇది దేవుడి చిత్తమని నేను నమ్ముతున్నాను. కనుక ప్రతి ఇంటికి మీరు ఏం చేయాలి, స్టార్ వెలిగించాలి. నేను రాజమండ్రి పట్టణం వెళ్ళినప్పుడు, రాజమండ్రిలో చూసినప్పుడు ఆ బిల్డింగ్ పైకి ఎక్కడ చూస్తూ ఉంటాను నేను. ఇంటింటికి అబ్బా ఎంత బాగుంటాయి అనుకున్నా, ప్రతి ఇంటికి కరెంటు, అలాగనే చిచ్చి లైట్లు, తర్వాత స్టార్ కొడుతూ ఉంటాం. అయితే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారా ప్రభా అని తెలియపడుతుంది అనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే మనము కూడా ఏం చేయాలి, మన గ్రామంలో మనము కూడా ఏం చేయాలి, వెలిగించుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, నీ దీపస్తంభం మీద ఉన్న లైట్ అందరికీ మహిమపరిచినట్లు దేవుని ముందుగా మహిమపరిచిన ముందు వీళ్ళకి క్రిస్మస్ వచ్చేసారు. ఇంటా బయట ఆర్భాటంతో ఉంటారు వీళ్ళు, సందడే సందడి, వీళ్ళకి ఇంక నిద్ర ఉండదు. ఎంత శక్తి, ఎంత ఒప్పుకో వీళ్ళకి. ఇంటా బయట ఆర్భాటమే అంటారు, అవునా కదా. దేని గురించి, నువ్వు వెలిగించే స్టార్ వచ్చే విలువ అర్థమైందా. దేవుడు చెప్పారు, మన వెలుగుని ఇతరులకు తెలియపరచినట్లు ఉండాలి. మన సంతోషంతో కబోర్డ్లో ఉన్న, బీరువాలో ఉన్న మంచి మంచి వస్త్రాలు తీసుకుని చక్కగా కట్టుకుని మనం ఏం చేయాలి, ఆరాధించాలి, పాటలు పాడాలి. చక్కని పాట, నాకు బాగా ఇష్టమైన పాట అది. నువ్వు పోయే దారిలో ఒకసారి పాడతాను. నువ్వు పోయే దారిలో వెరసాలే గుడికాడ, నువ్వు పోయే దారిలో వెరసాలే గుడికాడ, అచ్చం మల్లె పూల తోటో యేసయ్యా, అచ్చం మల్లె పూల తోటో యేసయ్యా. సరసన్న బైబిల్లో సంచిలో పెట్టుకొని, సరసన్న బైబిల్లో సంచిలో పెట్టుకొని, కారోని వెళ్ళినాడే యేసయ్యా, సంగటలు మాపి నాడే యేసయ్యా, సారోను మైనెల్లినాడే యేసయ్యా, సంగటలు మాపి నాడే యేసయ్యా. నువ్వు పోయే దారిలో వెరసాలే గుడికాడ, నువ్వు పోయే దారిలో వెరసాలే గుడికాడ, అచ్చు మల్లె పూల తోటో యేసయ్యా, అచ్చు మల్లె పూల తోటో యేసయ్యా. దుడు బైబిల్లో దోషుల్లో పెట్టుకొని, దుడు బైబిల్లో దోషుల్లో పెట్టుకొని, కారోని మైనెల్లినాడే యేసయ్యా, సంగటలు పాపి నాడే యేసయ్యా, సారోను మైనెల్లినాడే యేసయ్యా, సంగటలు పాపి నాడే యేసయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరం పాడదాం, కానీ పాట నాకు చాలా ఇష్టం. అచ్చు మల్లె పూల తోట అంట మనం వెళ్ళే పాట. క్రిస్మస్ అంతా కూడా ఎలా వెళ్ళాలి, మనం మల్లెపూల దండలు పెట్టుకోమని చెప్పడం లేదు. మల్లెపూల గురించి పెద్ద గొడవ జరిగే టీవీలో మల్లెపూల గురించి పెట్టుకోవద్దని చెప్పట్లేదు. పాపసాలేనని ఎన్ని అన్నారు ఆ మాట. అంటే మన సామెత ప్రకారంగా ఆయన చెప్పేది ఏంటంటే, ఆ పాటతో ఎలాగన్నా చెప్పారు. ఆ మాట అంతగానో ఇంకా చూడు పట్టుకుని లాగేశారు. కానీ నేను ఇక్కడ మాట నేను చెప్పేది ఏంటంటే, అచ్చు మల్లె పూల తోట అంటే మన సువాసనతో ఆయన ప్రార్థన. మనం ఎవరైతే బైబిల్ సంఖ్యలో వెళ్తున్నామో వెళ్ళేటప్పుడు వీరందరూ వెళ్ళేది ఎక్కడంటే క్రీస్తుని కనపరచడానికంట, క్రీస్తుని సంతోషించి ఆరాధిస్తారంటండి బాబు. ఆర్భాటంతో ఉంటారు వీళ్ళని అని చెప్పుకోవడానికి మాత్రం. అందుకని అచ్చు మల్లె పూల తోట సువాసన, బైబిల్ దుడ్డు బైబిల్ దోషుల్లో పెట్టుకుని సారోని బయలుదేరాలంటండి, సువాసన పడాలంట. నాకు చాలా ఇష్టం పాట. ఇంకా మరి మామూలుగా అనుకోకండి, చాలా చాలా ఇష్టం ఈ పాట. ఎవరు రాస్తారు కదా, చాలా ఇష్టమైన మాట ఇది. అందుకని మనం జీవితంలో ఏం చేయాలంటే, ఒక తలంతుని 10 తలంతులు గల వారికి ఇచ్చాడు. మనం చూసిన మాటను బట్టి మన జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. ఈ యొక్క హాలెట్ ప్రాంతాల్లో మనం అందరం ఉన్నాం కదా. మరి నెక్స్ట్ నెలకి వెళ్తున్నాం కదా. నెక్స్ట్ నెల అయిపోయిన తర్వాత మరి ఎక్కడికి వెళ్తాం మనం? 2012 నెలకి వెళ్తాం. 30 రోజుల్లో మళ్ళీ అది గడిచిపోతుంది. తర్వాత మళ్ళీ 26 వరకు వెళ్తున్నాం మనం. కనుక ఇప్పటి నుంచి
మనం ఏం చేయాలి? మెలుగు కలిగి నాయన ఈ సంవత్సరం అంతా మా క్రియలు, మా నడక, మా ఉపదేశం, మాకు ఏమైనా చెడ్డ ఆలోచనలు ఉంటే తండ్రి కడిగి వేసి మమ్మల్ని శుద్ధీకరించి మళ్ళీ నీ సన్నిధిలో మేము కూర్చుండడానికి సంవత్సరం అంతా మళ్ళీ మేము నాయన గడవడానికి మాకు సంతోషమైన దీవెనలు మాకు కావాలని ఎప్పుడు మనం కోరుకోవాలి? వచ్చే నెల నుంచి కోరుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, అయ్యో నా పిల్లలు నా కోసం ప్రార్థించే వారు ఉన్నారు, పాటలు పాడేవారు ఉన్నారు, వీళ్ళ జీవితంలో కొంచెం కింద మంచం కింద కాదు, వీరు దీపస్తంభం వల్ల వెలిగించబడుతున్నారు అనేసి ఏసీ ఏం చేస్తాడంటే నీకు తోడే ఒక దూతని మీకు ఇచ్చి ఎక్కడికెళ్ళినా మీకు ఆరాధనగా ఆలోచన ఇచ్చి మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చినా సంతోషంగా మళ్ళీ గుడికి చేస్తారు. గుడికి వచ్చేటప్పుడు, ఇంటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికెక్కడ ఆయన ఆలోచన అనమాట. మనకి ఆయన ఆలోచన చాలా బాగుంటాయి తెలుసా, చాలా చాలా బాగుంటాయి. చిత్రాలు పడమనేసయ్య. అందుకని జాగ్రత్తలు కలిగి ఉండాలి. ఈ ఒక ఆలయ ప్రార్థన చాలా మంచి ప్రార్థన. ఎక్కడైనా మొన్న నేను 28వ తారీఖు రాజధానిలో ఉన్నప్పుడు ఎక్కడైనా ఆలయ ప్రార్థన ఉంటే బాగుండని నేను సేవకుడికి ఫోన్ చేశాను. కానీ లేదన్నప్పుడు ఆ రోజు జరుగుతున్నది ఎక్కడంటే జాన్వీ చర్చిలో ఆలయ ప్రార్థన. అర్థమైంది మీకు? నిద్ర పట్టలేదు నాకు తెలుసా. ఎందుకు నేను చెప్తే ఎక్కడో దిక్కున దేవుడు మాట వెంట నాకు ఎంత ఇష్టమో మీకు కూడా అదే ఇష్టం ఉండాలి. ఎందుకంటే దేవుడు బిడ్డలారా ప్రతి ఒక్కరు నీ దేవుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ ప్రతి ఒక్కరు ఆరాటంతో మీరు ఉంటే ఒక్కదానికి మీరు రెండిచ్చినాడు, రెండుకి రెండిచ్చినట్లు మనం చూసాం అక్కడ. అందుకని దేవుడు ఏమంటే బడే ఆకాశాలని మీకు తల తిప్పుతా ఉంటారు. అందుకని మనం ముందుకు సాగాలంటే దేవుడి పట్ల మనం ఏం చేయాలి? మన జీవితం ముందు వెలిగించబడాలి. బాధలు వస్తాయి. ఇప్పుడు లైట్ వెలిగించినప్పుడు గాలి వేస్తా లేదా చెప్పండి? అటు ఇటు వేస్తుంది. కానీ దాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాపాడుకోవాలి. మనకు చాలా అలలు వస్తాయి, తుఫాను వస్తుంది. వెలిగించిన తర్వాత గాలి అటు ఇటు కొట్టేస్తుంది. దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటే ఆ వెలుగు ఎంత మందికి ఇస్తుందమ్మా? చాలా మందికి ఇస్తుంది. చీకటి ఉన్న వారు అందరికీ వెలిగిస్తూ ఉంటుంది. కనుక మన వెలుగుని చూసి శత్రువు ఏం చేద్దంటే, అలాగే మేము ఉంటే బాగుండు, అలాగే నేను చేస్తే బాగుండని చాలా మందికి ఆలోచన వస్తుంటాయి. కానీ వాళ్ళు ఏమీ చేయలేరు. ఎందుకు చేయాలంటే వాళ్ళ దగ్గర చేంజ్ చేయడం ప్రభు తీసేసుకున్నాడు కనుక. వాళ్ళ దగ్గర ఇంకా వరం లేదు కనుక, చెడ్డ దాసుడు కనుక నాకు అతని దగ్గర మళ్ళీ నాకు కావాలన్నా ఆయన ఏమి ఇవ్వడం. అందుకని జాగ్రత్త కలుగుతాయి. ఒక ఆలయ ప్రాంతంలో దేవుడు ఏదో నాతో మాట్లాడుతున్న మాటను బట్టి ఆయన ఆరాధించేవారుగా ఉండాలి. ఆరాధించేవారుగా ఉండాలి. మన దేన్ని వెనకట్టున్న వాటిలో ఏది కూడా చూడకలుగా ప్రార్థించుకునేవారు. సంఘ కాకుండా మేము ఎలా ఉండాలి? అయ్యా నా సంఘ గొర్రెలు ప్రభా నాకు ఇచ్చిన గొర్రెలు కాకపోతే దానికి ఇచ్చినట్టు మెలుపు కలిగి అయ్యా వారిని ఆయన ప్రార్థనలోని మరి తీసుకురావడానికి నాకు కూడా ఓపిక శక్తి కావాలని మీరు కోరుకోవాలి. మీరేమని కోరుకోవాలి? నా సేవకుడైనా నా సేవకురాలైనా నా తల్లిని ఆయన సురక్షితంగా తీసుకురావాలని మీరు ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థన దేవుడేమి కాదు, వెంటాడైన కనుక ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నా, యూట్యూబ్ లో చూస్తున్నా చెల్లి తమ్ముడు ప్రతి ఒక్కరు కూడా ఒక తలలంచు ఉన్నట్లయితే ఈ ఒక నెలలో అందరం కూడా ప్రార్థనలో మీకు బిందాం తలలంచుకుందామా? స్తోత్రముల దేవా, పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగల మా దేవా, నిన్న నేడు నిరంతరము కాచి కాపాడవాడా. ఇదిగో 2025 సంవత్సరంలో ఎంతో మంది కాలిపోయారు, గుండెదైపోయారు ప్రభా. విమానాల్లోని, రైల్లోని, బస్సుల్లోని, పడకల మీద ప్రభా ప్రతి ఒక్క నైనా విషయం ఎక్కడ శాంతి లేకుండా చనిపోయారు ప్రభా. మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడడానికి వందనాలు, స్తోత్రాలు బాబు. ఇంకా నా తండ్రి నాయన ఎంతో మంది ఉన్నారు, అందరినీ కాచి కాపాడబడుతున్నారు తండ్రి. వచ్చే నెల అంతా దీవించి ఆశ్రయించిన ఆయన. ఇదిగో 11 నెలల ప్రభా నా తండ్రి నాయన అయా మేము నాయన తండ్రి మేము ఎంతగా మమ్మల్ని కాచి కాపాడవనైనా అయా తండ్రి నాయన వచ్చే నెల మేము అడిగి పెట్టుచున్న ఉదయం కాలాన ప్రభా అయా నూతన శక్తి, నూతన బలం అక్షరాలు వెళ్ళి బడినా దాసాన్ని అనిపించుకుని కృప దయచేయండి తండ్రి. అయా యూట్యూబ్లో చూస్తున్న చెల్లి తమ్ముడు ప్రతి ఒక్కరిని కూడా అయా ప్రార్థనలు ఎదగడానికి సహాయం చేయ ప్రభా తండ్రి. అయ్యా నా తండ్రి నాయన నా దేవ ఆటంకపరుస్తున్న వారిని అయ్యా మనసు మార్చి నాయన వారి ప్రయాణాల మీద కాపుదల నుంచి సేవకులు సేవకురాలు ఆయన సేవకుల బిడ్డల పట్ల నీ కాపుదల నుంచి నాయన అయ్యా మా దేశం రాష్ట్రం నాయన సమస్తాన్ని మీ చేతికి అప్పచెప్పుచున్నాం. అయ్యా మమ్మల్ని మరి సురక్షితంగా
వచ్చిన వాహనాలను కాపాడించండి ఆయన. అయ్యా తండ్రి నేను ఫ్లైట్ పట్ల నాయన తండ్రి ప్రయాణాలు కాపాడించండి తండ్రి, ట్రైన్లను కాపాడు, బస్సులను కాపాడించండి తండ్రి. ప్రతి ఒక్క వాహనం తండ్రి, తినే తిండిలో కూడా ప్రభా తండ్రి అయ్యా ప్రతిదీ కూడా తండ్రి భూమి తండ్రి నాయన అయ్యా చెడ్డగా అయిపోయింది ప్రభా నా తండ్రి, చెడ్డతనాలు వచ్చినాయి కనుక ప్రభా అయ్యా నా తండ్రి నేను ఇదంతా తీసుకొచ్చే శత్రువుని శాఖను ప్రభా నా తండ్రి, నరక అగ్ని ప్రభా నా తండ్రి ఇరుకు మార్గం అయిపోయింది అయ్యా, పరలోకమైన విశాలం అయిపోయింది ప్రభా, పరలోకం ఇరుకు మార్గం చేయమని కోరుచు ఈ ప్రాథమిక పాద సన్నిధిలో చేర్చుకుంటూ పరిశుద్ధాత్మతో మరుపక్షంగా ప్రభా తిని పెళ్లి చేసుకుని అయ్యా నా తండ్రి నైనా అయ్యా తండ్రి ఇచ్చరుడికి భర్తలు కాదు కానీ ప్రభా నా తండ్రి ఇవన్నీ మీరు నైనా తండ్రి నాయన మీకు ఏం చేయాలి మీకు తెలుసు కానీ రక్షణ భాగం దయచేయమని కోరుచు ప్రభా. ఈ ఎదరాలు ప్రార్థన వ్యర్థం చీకునుగా తండ్రి కృపా కనికరము చూపమని అయ్యా రాజమండ్రులు నా తండ్రి నాయన బిడ్డలు దీవించిన ఆయన ఆస్వాదించు, అయ్యా మరిపా గ్రామంలో ఉన్న బిడ్డలు దీవించి ఆస్వాదించు, నేను పొరపడి గ్రామాన్ని దీవించి ఆస్వాదించమని ఈ దాసులకు ఇచ్చిన ప్రభా నా తండ్రి అయ్యా తలంతరం పట్టుబడి ప్రభా నా తండ్రి 2026 వచ్చేటప్పుడు ప్రభా తండ్రి నైనా అయ్యా నా దేవా నా తండ్రి నా కోరిక నెరవేర్చి ప్రభా అయ్యా ఇంకా చోట్ల ప్రభా నా తండ్రి నాకు నాయన తండ్రి నైనా గ్రామాలను వస్తావని నేను నమ్మకంతో నేను నడవాలని ఆశతో ఉన్నాను ప్రభా. ఆశను నిరాశ చేయకుండా తండ్రి నైనా నేను తలంతరం పెంచే భాగ్యాలను దయచేయమని ఈ ప్రాథమిక పాద సన్నిధిని చేర్చుకుంటూ పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము మా ప్రభు తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.